ప్రపంచ టెక్ కంపెనీ దిగ్గజం గూగుల్లో ఉద్యోగం సంపాదించడం యువతకు ఒక కళ. అయితే కంప్యూటర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నవారికి మాత్రమే ఈ సంస్థలో ఉద్యోగం లభిస్తుందని చాలామంది నమ్ముతున్నారు. కానీ ఇదొక అపోహ మాత్రమే. నాన్ టెక్నికల్ విభాగంలో కూడా గ్రాడ్యుయేట్ అయిన వారు గూగుల్లో జాబ్ సంపాదించవచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే కంప్యూటర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీలు ఉన్నవారిని మాత్రమే గూగుల్ ఉద్యోగులుగా నియమించుకుంటుందనే అపోహ చాలామందికి ఉంది. అతి తక్కువ మందికి తెలిసిన విషయం ఏమిటి అంటే, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు కూడా ఈ దిగ్గజ టెక్ కంపెనీలో జాబ్ పొందవచ్చు. గూగుల్లో ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి అంటే సాధారణంగా బ్యాచిలర్ డిగ్రీ అవసరం. కొన్ని ప్రత్యేక లేదా సీనియర్ ఉద్యోగాలకు మాస్టర్స్ డిగ్రీ కూడా అవసరం. నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు నిర్దిష్ట సాంకేతిక డిగ్రీ అవసరం లేదు. చదువు పరంగా మంచి గ్రేడ్లు ఉన్న అభ్యర్థులు కూడా గూగుల్ ప్రాధాన్యత ఇస్తుంది. గూగుల్లోని చాలా ఉద్యోగాలకు 10వ తరగతి 12వ తరగతి గ్రాడ్యుయేషన్లో కనీసం 65% మార్కులు అవసరం. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 10వ తరగతి మొదలుకొని గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు ఎక్కడ గ్యాప్ రాకూడదు. 1 సంవత్సరం గ్యాప్ ఉన్నా సరే మీరు గూగుల్కు అనర్హులు అవుతారు. అలాగే ఇంగ్లీష్పై ఖచ్చితంగా మంచి పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ సమయంలో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మాత్రమే కాకుండా అభ్యర్థుల ఆలోచన తీరు, ఇతరులతో ఎలా వ్యవహరిస్తారు అనే దానిపై కూడా గూగుల్ తప్పనిసరిగా దృష్టి పెడుతుంది. గూగుల్లో ఉద్యోగం సంపాదించాలి అంటే కాస్త ఓపిక పట్టాల్సిందే. ఎందుకంటే ఉద్యోగి ఎంపిక ప్రక్రియ చాలా సుదీర్ఘంగా ఉంటుంది. అనేక దశల్లో వడపోతలు పూర్తవ్వాలి అంటే కనీసం 1 నుంచి 2 నెలలు పడుతుంది. ఇందులో రెజ్యూమ్ స్క్రీనింగ్, రిక్రూటర్ కాల్స్, వర్చువల్ ఇంటర్వ్యూలు, ప్రాజెక్ట్ వర్క్స్, ఆన్సైట్ ఇంటర్వ్యూలు, నియామక కమిటీ టీమ్ మ్యాచ్ మేకింగ్ వంటి దశలు ఉంటాయి. నాన్ టెక్నికల్ జాబ్స్ కోసం వెళ్ళే వారికి కొన్ని కేస్ స్టడీస్ లేదా అసైన్మెంట్లు ఇవ్వచ్చు. ప్రాజెక్ట్ వర్క్లో సమస్య పరిష్కారానికి మీరు ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ టెస్ట్ పెడతారు. ఇంటర్వ్యూ సమయంలో మీ కుటుంబ నేపథ్యం, అనుభవం, సమస్య పరిష్కార నైపుణ్యాలు, గూగుల్ గురించి ప్రశ్నలు అడుగుతారు. అందుకే ఇంటర్వ్యూకి ముందే దరఖాస్తు చేసుకున్న ఉద్యోగంపై సరైన పరిశోధన చేయడం చాలా అవసరం. మీరు STAR+R అంటే సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్ ప్లస్ రిఫ్లెక్షన్ అనే వ్యూహం ప్రకారం మీ సమాధానాలకు సిద్ధం చేసుకుంటే అప్పుడు గూగుల్లో మీరు ఉద్యోగిగా ఎంపికయ్యే అవకాశాలు పెరుగుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం గూగుల్ దరఖాస్తుదారులు ఈ 4 ముఖ్య లక్షణాలపైన ఎక్కువగా దృష్టి పెడతారు. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి సంబంధించిన కనీస పరిజ్ఞానం, అనుభవం, నాయకత్వం, గూగుల్నెస్ ఉంటే ఎంట్రీ చాలా ఈజీ. గూగుల్లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి వారి అధికారిక కెరీర్ల వెబ్సైట్ career.google.comకు వెళ్ళండి. ఇక్కడ మీరు మీ నైపుణ్యాలు, అర్హతలు, అనుభవం ఆధారంగా ఉద్యోగాల కోసం శోధించి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు విద్యార్థి లేదా ఇటీవల గ్రాడ్యుయేట్ అయితే గూగుల్లో ఇంటర్న్షిప్లు, ప్రారంభ కెరీర్ కోసం మంచి అవకాశాలు ఉన్నాయి. అందులో మీరు వెతకవచ్చు.